ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మనం సర్వసాధారణంగా ప్రతి కార్యక్రమానికి అంటే పెళ్ళి, ఉపనయనం, గృహప్రవేశం, ఆఖరికి చిన్న ప్రయాణం చేసినప్పటికీ కూడా తారాబలం చూసుకుంటాం. ఈ తారాబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. తారాబలం సక్రమంగా ఉందనుకోండి, మనకి వెంటనే పని అవుతుంది. తారాబలం సరైనది కాదనుకోండి, పని అవ్వదు. కానీ కొన్ని సందర్భాలలో తారాబలం కుదిరినా కుదరకపోయినా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దానికోసం మీకు ఈ విషయం చెప్తున్నా. మనకి జన్మతార, ఈ జన్మతారకి అధిపతి ఎవరంటే సూర్యుడు. ఈ సూర్యుడు వచ్చినప్పుడు, జన్మతార వచ్చినప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఆ జన్మతారలో ఏదైనా కార్యక్రమం చేస్తే మనస్తాపం, అశాంతి, ఇటువంటి కొన్ని తలనొప్పి ఇలాంటివి ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే గుమ్మడి పండు దానం చేయాలి. కూర గుమ్మడికాయ అంటాం కదా, సూర్యుడి గుమ్మడికాయ అంటారు దాన్ని కొంతమంది. ఈ గుమ్మడి పండు కనుక దానం చేసినట్లయితే పరిహారం మంచిది. 2, సంపత్తార. ఈ సంపత్తారకి చాలా మంచిది. అధిపతి బుధుడు అనమాట. ఈ సంపత్తార ఎప్పుడైతే వచ్చిందో బుధుడు అధిపతి అవ్వడం మూలంగా మనకి పనులన్నీ కూడా చాలా తెలివిగా జరుగుతాయి. యుక్తిగా వ్యవహరించడం, ముఖ్యంగా వ్యాపారానికి చాలా బాగుంటుంది ఇది. 3, విపత్తార. ఈ తారక అధిపతి ఎవరంటే రాహువు. రాహువు మేక వాహనం. ఇందులో ఉండడం మూలంగా ఏంటంటే విపత్య కార్యనాశాయ అనేటువంటిది ఉంది. అంటే ఏదైనా కార్యక్రమం తలపెడితే అది కార్యక్రమం సక్రమంగా అవ్వదు అని దాని ఉద్దేశం. అటువంటి విషయంలో బెల్లం దానం చేయమని శాస్త్రం చెప్తోంది. ఒక్కొక్కసారి బెల్లం దానం చేయడానికి మనకి ఎవరు లభ్యం కాకపోతే బ్రాహ్మడు మేకకి కూడా పెట్టచ్చు అనమాట ఈ బెల్లాన్ని. 4, క్షేమతార. ఈ క్షేమతారకి అధిపతి గురుడు. క్షేమం ఎప్పుడు కూడా మంచిదే. ఏనుగు వాహనం, మంచి మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ క్షేమతార చాలా బాగుంటుంది. కొత్త వ్యక్తులు కలుసుకోవడానికి, ఏదైనా శుభకార్యం చేసుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. 5, ప్రత్యక్తార. ప్రత్యక్తారకి అధిపతి ఎవరంటే కేతువు. కాకి వాహనం. ఇది ఎప్పుడు కూడా ఇలా ఉంటే ప్రత్యక్ష కార్యనాశాయ అన్నారనమాట. అంటే ప్రత్యక్తారలో కనుక కార్యక్రమం చేస్తే కార్యక్రమం నాశనం అవుతుంది, పనికిరాదు అని. కానీ కొన్ని సందర్భాలలో ప్రత్యేకే వివాహే శుభం అని అన్నారని కొంతమంది పెద్దలు చెప్పేవారు. మరి నేను కూడా ఎక్కడ చూడలేదు, అది వినడమే తప్ప. దీనికి వివాహానికి పనికొస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇటువంటి ప్రత్యక్తారకు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉప్పు దానం చేసినట్లయితే దానికి ఫలితం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు దానం చేయమంటే ఏదో 100 రూపాయలు చేతిలో పెట్టేస్తారు. అలా చేస్తే అదేం ఫలించదు. ఆ బ్రాహ్మణుడు ఎంతైతే అడిగాడో అంత ఇవ్వాలి ఉప్పుకి, ఆయన దానం పడుతున్నాడంటే. అంతే తప్ప ఏదో చేతిలో పెట్టి అయిపోయింది అనుకుంటే మాత్రం కార్యక్రమం ఫలించదు. తర్వాత సాధన తార. ఈ సాధన తారకి అధిపతి చంద్రుడు అనమాట. నక్క వాహనం, నక్కను కూర్చోడరా అంటారు చూడండి. అలాగేంటంటే చాలా మంచిది. ఇది అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది అనమాట. 7, నైథన్ తార. ఈ నైథన్ తారకి అధిపతి శని. చాలా ప్రమాదం. సింహం వాహనం. ఇది ఎప్పుడు కూడా అశాంతి, గొడవలు, వాద ప్రతివాదనలు, అనేక ఇబ్బందులు కలుగుతాయి. దీనికి నువ్వులు, బియ్యం కానీ ఇంకా ముఖ్యమైనటువంటి సందర్భాలలో అవకాశం ఉండగలిగిన వాళ్ళైతే సువర్ణదానం చేసుకుంటే మంచిది. 9, 8, మిత్రతార. ఈ మిత్రతారకి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడికి గరుత్మంతుడు వాహనం అన్నమాట. ఈ మిత్రతార చాలా మంచిది, అన్ని రకాలుగా బాగుంటుంది. స్త్రీ సౌఖ్యం, నూతన వ్యక్తులతో పరిచయం అన్నిట్లో కూడా బాగుంటుంది. పరమమిత్రతార. ఈ పరమమిత్రతారకి కుజుడు అధిపతి. ఈ కార్యక్రమం పరమమిత్రతార అంటే మిత్రతార కంటే గొప్పదని అనుకుంటారు, కానీ పరమమిత్రతార యావరేజ్గా ఉంటుంది. దానికి కుజుడు అధిపతి కాబట్టి కందిపప్పు దానం చేసి అవసరమైతే కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. ఈ విధంగా ఆయా తారలు వచ్చినప్పుడు ఆయా దానాలు చేసుకుంటూ మన కార్యక్రమాలు నెరవేర్చుకున్నట్లయితే మనకి శుభం ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.